అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎండి పియానో టీచర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ను మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోస్ ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు నేర్చుకుంటారు. ఉచితంగా మీరు వీడియోస్ నేర్చుకొని వాడబడాలన్నదే నా యొక్క ఆశ. ఇప్పుడు మనం రాగాస్ గురించి నేర్చుకుంటూ ఉంటున్నాం. గత క్లాస్లో కొన్ని మేజర్ రాగాస్, మైనర్ రాగాస్ గురించి నేర్చుకున్నాము. ఒక వీడియోస్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడని వారంటూ చూసి నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. మేజర్ రాగాస్లో శంకరాభరణ రాగం, ఆ విధంగా కళ్యాణి రాగం, కొన్ని రాగాస్ చెప్పాను, మోహన రాగం. మైనర్ రాగాస్లో నటభైరవి రాగం, ఆ విధంగా కొన్ని రాగాస్ చెప్పాను. మైనర్ స్కేల్లో ఉన్న రాగాస్ అన్నిటినీ, షణ్ముఖ ప్రియ రాగం, చారుకేశి రాగం, ఆ రాగాస్ అన్నిటిని మీరు మరి ఇంతకుముందు చూడకపోతే చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము మరొక రాగం గురించి నేర్చుకుందాము. ఈ యొక్క రాగాస్ నేర్చుకోవడం వల్ల మీకు ఈ యొక్క హ్యాండ్ ఫ్రీ అవుతుంది, ప్లస్ ఏ రాగంలో ఏ సాంగ్స్ ఉన్నాయనేది మీకు గుర్తుకు తెచ్చుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు చూసి నేర్చుకుంటే ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది. కళ్యాణి రాగం నుంచి వచ్చిన ఒక రాగాన్ని మనం ఈరోజు నేర్చుకుందాము. ఈ యొక్క కళ్యాణి రాగం నుండి వచ్చిన రాగము అమృతవర్షిణి రాగం. అమృతవర్షిణి రాగం జన్య రాగం, జనక రాగం కాదు. జన్య రాగం అంటే అందులో మనకి 5 స్వరాలు ఉంటాయి అన్నమాట. జనక రాగం అంటే సప్త స్వరాలు ఉంటాయి, 7 స్వరాలు ఉంటాయి. కళ్యాణి రాగంలో సరిగమ పదనిసల్లో నుండి రీ మరియు దా తీసేస్తే మిగిలిన స్వరాలు సగమ పనిస, అది మనం ప్లే చేస్తే అమృతవర్షిణి రాగం అవుతుంది. ఈ రాగం శుభసూచకమైన రాగం, ఎందుకంటే మేజర్ రాగం కాబట్టి మనకి ఈ యొక్క రాగం సంతోషకరమైన రాగం అన్నమాట. పాడి పంటల్లో పనిచేస్తున్నప్పుడు, గోవులు కాసేటప్పుడు ఈ రాగం ఎక్కువ వాడతారు. దీనిలో వాయించే ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డ్లో సితారా, సంతూర్, ఫ్లూట్, నాదస్వరం, వయలిన్లను వాడతారు. ఈ రాగంలో మనకి కొన్ని సాంగ్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా మనం ఈ యొక్క రాగాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. మనకి ఈ యొక్క రాగంలో వచ్చేటి సి వస్తుంది, సా, ఓకేనా, సరిగా రీ రాదు మనకి, కాబట్టి సగమ, సగమ రీ రాదు, సగమ పనిసా పదనిస రాదు, దా రాదు, పనిసా సగమ పనిసా పనిసా సనిప 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 మగస. విధంగా మనకి 6 స్వరాలు మాత్రమే వస్తాయి. 6 మనకి కంటిన్యూ అవుతుంది, 5 స్వరాలు ఉంటాయి. ఈ యొక్క రాగాన్ని మనము సి మేజర్ నుంచి బి వరకు మనకు 12 స్కేల్స్లో ఏ నోట్స్ వస్తాయని నేర్చుకుందాము. ఆ విధంగా మనము ఈ యొక్క రాగాన్ని నేర్చుకుందాం. అమృతవర్షిణి రాగం సగమ పనిసా సనిప మగసా, సగమ పనిసా సగమ పనిసా. సి నోట్స్లో వచ్చేసి మనకి సిలో సిఈ, ఎఫ్ షార్ప్, జి, బి, సి. సి మేజర్లో కళ్యాణ్ రాగంలో మనకి వీటిలో నుంచి రీ తీసేస్తాము, ఇక్కడ దా తీసేస్తాము, అంతే. డి, ఏమో మనకు మేనేజ్ చేసేస్తే మిగతా రాగమే అమృతవర్షిణి రాగం అవుతుంది. సగమ పనిసా సనిప మగసా సనిప మగసా సగమ పనిసా. ఈ యొక్క రాగంలో ఇక స్కేల్స్లో మీరు నోట్స్ రాసుకొని సరళ స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ యొక్క వీడియోలో మరి వీడియోస్ చేసి పెట్టాను. సరళ స్వరాలు, అలంకారాలు, జంట స్వరాలు ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలనేది వాటిని కూడా చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను.
ఈ యొక్క సి మేజర్ స్కేల్ అమృతవర్షిణి రాగంలో సగమ, ఓకేనా, సగమ. నెక్స్ట్ వన్ వచ్చేసి సి షార్ప్. సి షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సగమ, ఓకేనా, రీ రాదు కాబట్టి సగమ సగమ, ఓకేనా, సగమ సగమ. సి ఎఫ్ జి, జి షార్ప్, సి, సి షార్ప్. ఇది సి షార్ప్ నోట్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డి. డి నుంచి స్టార్ట్ అవుతుంది. డి, ఎఫ్ షార్ప్, జి షార్ప్. డి, ఎఫ్ షార్ప్, జి షార్ప్. ఏ, సి షార్ప్, డి. సగమ 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 పని సా, సని ప మగ సా, సగమ పని సా. డి స్కేల్లో వచ్చేసి నోటేషన్ మనకి డి, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, సి షార్ప్, డి. సగమ పని సా, సని ప మగ సా. నెక్స్ట్ వన్ వచ్చేసి డి షార్ప్. డి షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సగమ, డి షార్ప్, జి, ఏ, సగమ పని సా. ఏ షార్ప్, డి, డి షార్ప్, సగమ పని సా. డి షార్ప్, జి, ఏ షార్ప్, డి, డి షార్ప్, సని స మగ సా, సగమ పని సా. ఇది డి షార్ప్ అనమాట. డి షార్ప్, జి, ఏ షార్ప్, డి, డి షార్ప్. డి షార్ప్ నోటేషన్స్, డి షార్ప్ స్కేల్ అమృతవర్షిణి రాగం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ. సగమ, ఓకేనా, సగమ. ఈ, జి షార్ప్, ఏ షార్ప్, సగమ పని సా. ఈ, జి షార్ప్, ఏ షార్ప్, బి, డి షార్ప్, ఈ. పని సా, సని ప మగ సా, సగమ పని సా, సగమ. ఇది ఈ స్కేల్ అనమాట. ఈ, జి షార్ప్, ఏ షార్ప్, బి, డి షార్ప్, ఈ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్. ఎఫ్లో అన్ని మనకు వైట్ కీస్ వస్తాయి. సగమ, ఎఫ్, ఏ, బి, సగమ పని సా, సని ప. ఎఫ్, ఏ, బి, సి, ఈ, ఎఫ్, ఓకేనా, సగమ సగమ పని సా, సా. ఎఫ్ స్కేల్లో ఎఫ్, ఏ, బి, సి, ఈ, ఎఫ్, సగమ పని సా, సని ప మగ సా. నెక్స్ట్ ఎఫ్ షార్ప్లో మనకి షార్ప్స్ వస్తాయి. ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి, సగమ పని సా. ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి, సి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్,
సగమ పని సని మగ సగమ పని ఎఫ్ షార్ప్ నొటేషన్ అనమాట. ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్ షార్ప్. సగమ పని నెక్స్ట్ వన్ వచ్చేసి జీ నుంచి స్టార్ట్ అవుతుంది. సగమ జీ బి సి షార్ప్ సగమ పని G scale G B C sharp D F sharp G sagama pani sa. Next G sharp C D sagama pani sa. G sharp C D sharp G sharp సగమ పని సని పమగ సగమ పని G sharp C D D sharp G sharp. ఏలో వచ్చేసి మనకి ఏ C sharp D sharp సగమ పని సని సగమ ఏ C sharp D sharp సగమ పని సని పమగ ఏ సి షార్ప్ డి షార్ప్ ఈ జి షార్ప్ ఏ. ఇది ఏ స్కేల్ అనమాట. ఏ షార్ప్ వచ్చేసి ఏ షార్ప్ డి ఈ పని సా ఏ షార్ప్ డి పని సా ఇది ఏ షార్ప్ నొటేషన్. ఏ షార్ప్ డిఈఎఫ్ ఏ షార్ప్. ఓకేనా. లాస్ట్ వన్ వచ్చేసి బి సగమ బి డి షార్ప్ ఎఫ్ సగమ బి డి షార్ప్ ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ బి సగమ పని సని ఈ విధంగా మనము సి నుంచి బి వరకు ఏ నోట్స్లో అయినా ప్లే చేసుకొని వాయించగలగాలి. ఏ నోట్స్ అంటే ఆ నోట్స్లో, సి అంటే సి షార్ప్ అంటే సి షార్ప్, డి అంటే డి షార్ప్. ఆ విధంగా అన్ని స్కేల్లో మనం ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఏ స్కేల్లో అయినా మనము యొక్క రాగాన్ని ప్లే చేయొచ్చు. ఈ విధంగా మీరు అమృతవర్షిణి రాగాన్ని
మీరు ప్లే చేసుకొని నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ రాగం కళ్యాణి రాగం నుంచి వచ్చింది. సరిగమ పదనిసల్లో నుంచి రీ మరియు దా తీసివేస్తే మిగిలిన స్వరాలే అమృతవర్షిణి రాగం అవుతాయి. ఈ యొక్క ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోస్ మీరు ఈ యొక్క ఛానల్ ద్వారా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. అనేకమైన రాగాస్ చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడని వారంటూ చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.